ఎలా వేస్తారో నేను చూస్తాను. అలాగే మన చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి తలకోనని ఎంత అద్భుతమైన నేల మన తలకోన, ఎంత చక్కటి అడవి, దానిని అద్భుతమైన ఎకో టూరిజం సెంటర్గా చేసి అక్కడ ప్రవహించే సెలయేరుని జాగ్రత్తగా కాపాడుకొని మన నియోజకవర్గానికి చక్కటి మంచినీటి పథకాన్ని దాని ద్వారా తీర్చేస్తారు. అలాగే మనకి టమాటో పండు మన పంటలకు కానీ అన్నిటికీ సంబంధించి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ని గిడ్డంగులు ఏర్పడతారు. అలాగే ప్రతి చోట ప్రతి మండలంలో మంచినీటి కొరత ఉంది. వచ్చిన 6 నెలల నుంచి 18 నెలల్లో అన్నిటికీ మంచినీటి కొరతను తీర్చే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఎక్కడైతే కోఆపరేటివ్ షుగర్ మిల్స్ కానీ ఇవన్నీ తిరిగి తెరిపించే బాధ్యత, తిరిగి విజయ డైరీని చంద్రబాబు గారు హెరిటేజ్ ఫ్యాక్టరీ చంపేశారు విజయ డైరీ. అలాంటి విజయ డైరీని తిరిగి బలంగా మనం తెరిపించే బలంగా దాన్ని ముందుకు తీసుకెళ్దాం. హెరిటేజ్ ఫ్యాక్టరీని ఎలా అయితే మన విధ్వంసం చేసిందో మన విజయ డైరీని, ఒక ఆయన చెప్పులు లేకుండా విజయ డైరీ కోసం ధ్వంసం చేశారని చెప్పి పాడి పరిశ్రమ కోసం ఒక ఆయన రైతుల కోసం ఒక ఉన్న చిత్తూరులో జిల్లా పెద్దలు ఆయన చూసి ఆయన కదిలిపోయిన ఆయన గొప్పతనం చూసి ఆయన చేసిన త్యాగాన్ని చెప్పులు లేకుండా 16 సంవత్సరాలు అలాగే ఉన్నందుకు ఆయనకి నేను మాటిస్తున్నాను. ప్రజలందరి తరపున ఆయనకి నేను మాటిస్తున్నాను. విజయ డైరీ పేరు మస్తాను, ఇంకోటి ఏమో చేస్తాను, తిరుమలలో ఏది పెడతామో తెలియదు, కానీ ఆ రోజున ఇంకో సమాంతరమైన డైరీని ప్రజలందరూ ఉపయోగపడేవాళ్ళు కేవలం హెరిటేజ్ కి అందరికి కొత్తది తెరిపించే బాధ్యత నేను తీసుకుంటాను, మీకు మాటిస్తాను. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మనకి సత్యవేడు, నగరి, పూతలపట్టు, అలాగే మనకి నెల్లూరు నుంచి వెంకటగిరి, గూడూరు, ఆత్మకూరు, ఇవన్నీ మన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారందరినీ మీరు గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే తిరుపతి పార్లమెంట్కి అంటే నాకు ఎందుకు ఈయనంటే ఇష్టం అంటే, మామూలు డాక్టర్ కాదు, సమాజం తాలూకు రుగ్మతల్ని సరిచేసే డాక్టర్, రౌడీజంని ఇబ్బందులు ఉంటే దాన్ని ఎదుర్కోగలిగే డాక్టర్, అలాగే ఏదైతే వెనకబాటుతనం ఉందో దాన్ని బాగా ఆ జబ్బుని చికిత్సకి సరైన మందు ఇవ్వగలిగే డాక్టర్. అలాంటి బహుజన్ డాక్టర్ శ్రీహరిరావు గారు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి జనసేన కలయికలో సిపిఐ సిపిఎం కలయికలో వారిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా నేను వారికి అండగా ఉంటాను. మనందరం అండగా ఉండాలని తెలియజేసుకుంటున్నాను.